ఆంధ్రప్రదేశ్ లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కార్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీ యాక్టివ్ చేయాలని ఇక్కడ నేతలను చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో 10 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసేందుకు పొలిటికల్ కన్సల్టెన్సీ షో టీమ్ ఇప్పుడు హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్ లో ఆఫీసు ఏర్పాటు చేసిన షో టీం ప్రతినిధులు టీడీపీ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఆ సంస్థ ప్రతినిధులు పనిచేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో టీడీపీ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సానుభూతి పరులను వీరు కలుస్తున్నారు. టీడీపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతుందని, అందరూ గతంలో లాగా యాక్టివ్ గా అవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. ఎల్బీ నగర్, మహేశ్వరం, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేస్తున్న వర్క్ పురోగతి గురించి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉండడంతో ముఖ్య నేతలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం లేదని తెలుస్తుంది. ఎన్నికలు సమీపించాక నారా లోకేష్ ఫోకస్ పెడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా వెస్టర్నల్ హైదరాబాద్ లో టీడీపీ, జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈస్టర్నల్ హైదరాబాద్ లో బీజేపీ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. దీంతో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏపీలో మాదిరిగా విజయం సాధిస్తామని హైదరాబాద్ కు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇటీవల తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరవచ్చని సమాచారం జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం జరిగినా తెలుగుదేశం పైపై మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అటు టీడీపీ మల్లన్నను చేర్చుకోవడానికి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మల్లన్న పార్టీలో చేరితే ఫ్లాప్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయనకే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఇవ్వచ్చనే వార్తలు కూడా వచ్చాయి. గతేడాది టీడీపీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో తెలంగాణలోనూ మంచి స్పందన లభించింది. తెలంగాణ నుంచి 1,21,000 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంట్లో దాదాపు హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం వస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబును కలుస్తున్న తెలంగాణ నేతలు పార్టీపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.